ఎవరైతే శ్రామికుల కష్టాలు నష్టాలను తనవిగా భావించి భరోసా కల్పిస్తారో అటువంటి నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని క్వారీ సెంటర్లో నిర్మించబోయే వైఎస్ఆర్ శ్రామిక భవన్ శంకుస్థాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ చిత్రపటంలో రాజమండ్రి లోక్సభకు ఒక గుర్తింపు మార్గాన్ని భరతరాం వల్ల వచ్చిందన్నారు. గతంలో రాజమండ్రి ఎలా ఉండేదో ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఈ నగర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి దత్తపుత్రుడు భరత్ అని భావించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సిటీ అభ్యర్థిగా ఎంపిక చేశారని చెప్పారు. ఇవాళ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఒక శ్రామిక భవన్ని నా ఎంపీ లాడ్స్తో ₹1 కోటి ఇది నిర్మాణం శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శ్రీ గౌతమ్ రెడ్డి గారు ఇవాళ వారి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి యొక్క అమృత హస్తాలతో ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమము ప్రారంభించనున్నాం. మరి ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు, వారు ఎంతో అనుభవం ఉంది. 2 సంవత్సరాలు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను పనిచేసి కార్మికులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి ఇవాళ ఎంతో వేల మంది, నాకు తెలిసి సుమారుగా 20,000 కుటుంబాల పైనే ఈ కార్మికుల వృత్తిని నమ్ముకుంటూ ఈ రాజమహేంద్రవరంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాం. రానున్న సంవత్సర కాలంలో ఈ యొక్క వైఎస్ఆర్ శ్రామిక భవన్ని నిర్మాణం పూర్తి చేసి వీళ్ళందరికీ కూడా ఒక వేదిక తీసుకురానున్నాం. రానున్న రోజుల్లో ఇదే మోడల్ తరహాలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మరి చేయాలి అని చెప్పేసి అన్న గౌతమ్ రెడ్డి అన్నను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ ఈ యువత శ్రామిక రైతు ఈ పేరులోనే, పార్టీ పేరులోనే శ్రామికులు ఉన్నారు. మరి తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా శ్రామికుల పక్షాన మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మరి రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో భవనాలు రావాలి, కార్మికులకి ఒక నీడగా ఉండాలి అని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నకి, అదేవిధంగా కార్మిక లోకానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జరిగేటువంటి వైఎస్ఆర్ శ్రామిక భవనం ప్రారంభోత్సవానికి పిలిచినటువంటి ఎంపీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పాలి, ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి దాంట్లో అభివృద్ధి లేదు అని అంటే చెప్తా ఉన్నాం. నేను చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. భరత్ గారు మేమైనా కానీ కూడా ఎక్కడికైనా వస్తాం, అభివృద్ధి ఏ రకంగా జరిగిందని చెప్తున్నాం. సాక్షాత్తు ఇదే రాజమండ్రిలో 350 కోట్లతో ఎయిర్పోర్టు నీకు కనపట్టలేదా? డెవలప్మెంటు వందలాది కోట్లతో రైల్వే స్టేషన్ కనపట్టలేదా? వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజమండ్రి వీధులు కానీ ఇతరత్ర పార్కులు కానీ నిర్మాణం చేసినటువంటి కనపట్టలేదా అంటున్నాం. 13,11,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో జరిగేటువంటి సమ్మిట్లో 386 యూనిట్లు తీసుకొచ్చి ఒప్పందాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం నీకు కనపట్టలేదా? 6 లక్షల ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి కాదా అనేటువంటి అడుగుతున్నాం. అదే తరహాలో ఇవాళ అచ్యుతాపురం కానీ, భోగాపురంలో కానీ, లేదంటే కనుక గుంటూరులో కానీ, అదేవిధంగా కడపలో కానీ, వైఎస్ఆర్ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా ఫ్యాక్టరీల నిర్మాణం రమారమి. నాకు తెలిసినంతప్పటికీ 3,000 పైచిలకు ఫ్యాక్టరీల నిర్మాణం జరిగి వాటికి 5 లక్షల వరకు కూడా ఉద్యోగ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. రాబోయే ఒక్క ఏడాదిలో 38,000 ఉద్యోగాలు ఒకే ప్రాంతంలో వైఎస్ఆర్ జిల్లాలో రావటం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ నీకు కనపట్టలేదా అని అడుగుతున్నాం. గుంటూరులో అయితే డైరెక్ట్గా 1,230 ఎకరాలని డైరెక్ట్గా తీసుకురావడం అనేటువంటి తీసుకుని ఒక పార్కుగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు గతంలో ఐటీ హబ్ తయారు చేస్తున్నాడు విశాఖపట్నం, తిరుపతి. అదేవిధంగా ఐరన్ హబ్ తయారు చేస్తున్నావు కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో. అదేవిధంగా మత్స్యకారుల హబ్ తయారు చేస్తున్నావు ఈస్ట్ వెస్ట్ గోదావరీస్లో. ఎక్కడికి పోయినాయ్యా? ఎందుకని వాటిలో చేయలేదని చెప్పాలి. జాబ్ వస్తే ఎవరు కావాలి అని ప్రశ్నిస్తున్నాడు.
బాబు వస్తే జాబ్ కావాలనేటువంటి ఆయన ఆ కుమారుడికి ఈ రోజున డైరెక్ట్గా పెద్ద జాబ్ ఇచ్చుకున్నాడే, ఇతరులు వదిలేశాడే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఎక్కడున్నామో తెలియనటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పదప్పదు. అందుకే ఇద్దరం అభివృద్ధి విషయంలో ఎక్కడికైనా వస్తాం. ఈ కళ్ళబలి కబుర్లు పక్కన పెట్టు, నువ్వు నీకుండేటువంటి పచ్చ కళ్ళద్దాలను తీసేయి. నువ్వు కళ్ళున్న కబోది మాత్రమే, అంతేగాని నువ్వు అభివృద్ధి చూడలేకపోతున్నావు. కావాలి చూడాలి అని అంటావా, డిస్కషన్కి వస్తానంటే భారత్ గారు మేము డైరెక్ట్గా ఉంటామని, అభివృద్ధి ఏ రకంగా జరిగిందని కూడా ఛాలెంజ్ చేసి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.